కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై సెక్షన్ 5 ఐపీసీ సెక్షన్లు 420, 403, 109, 149 కింద కేసులు నమోదు చేశారు. 1100 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, 800 మంది ప్రైవేటు వ్యక్తుల నుంచి డిపాజిట్ల ద్వారా 470 కోట్లు కేశవరెడ్డి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. పాఠశాల ఆస్తులు తాకట్టు పెట్టి వివిధ బ్యాంకుల్లో 62 కోట్ల రుణం తీసుకున్న కేశవరెడ్డిపై పాణ్యం, నంద్యాల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు. తాను ఎవ్వరినీ మోసం చేయలేదని, తీసుకున్న డబ్బుతో స్థిరాస్తి వ్యాపారం కోసం భూములు కొన్నట్లు కేశవరెడ్డి తెలిపారు. ప్రస్తుతం వాటి విలువ తక్కువగా ఉందని, ఏడాది గడువిస్తే సొమ్మును తిరిగి చెల్లిస్తానని అంటున్నారు. కేశవరెడ్డి విద్యా సంస్థలకు సంబంధించిన కేశవరెడ్డి గారిని ఈరోజు ఇక్కడ సుమారుగా 5 కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర డిపాజిట్లు సేకరించి ఆ డిపాజిట్లు కడితే చాలు పిల్లలు 10వ క్లాస్ వరకు చదువు ఉచితంగా చదివిస్తామని చెప్పేసి, తర్వాత ఆ డిపాజిట్ల డబ్బుని తిరిగి చెల్లిస్తామని వాళ్ళకి వాగ్దానం చేయడం, దాని ద్వారా మోసానికి పాల్పడడం, ఏపీ డిపాజిటర్స్ యాక్ట్ ప్రకారం కూడా నేరానికి పాల్పడడం తదితర సెక్షన్ల కింద ఈరోజు ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా మనకున్న సమాచారం ప్రకారం సుమారుగా 11,000 మంది తల్లిదండ్రులు ఇట్లాగ డిపాజిట్ల కింద ఈ స్కూల్లో ఇచ్చినట్టుగా ఆర్బీఐ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా వీళ్ళు కలెక్ట్ చేయడం, అదేవిధంగా సుమారుగా 570 కోట్ల రూపాయలు సంబంధించిన అప్పులు ఉన్నట్టుగా ఈ బాండ్లకు సంబంధించి ప్రాథమికంగా తెలుస్తుంది. సుమారుగా 40 స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నట్టు కూడా విచారణలో మాకు తెలుస్తుంది. సిసిఎస్ సంబంధించి ప్రత్యేక బృందాన్ని ఈ కేసుని మరింత ముమ్మరంగా దర్యాప్తు చేయమని ఆదేశాలు కూడా జారీ చేశాం. కేశవరెడ్డి ఎస్పీ గారు రిపోర్ట్లో చెప్పినట్టుగా తప్పు చేయడం అయితే నేను యాక్సెప్ట్ చేస్తున్నా మనస్ఫూర్తిగా. అది నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా. అయితే నేను మోసం చేయాలని మనస్తత్వం ఉంటే సంవత్సరంన్నర నుండి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయను. నా ఆస్తులు ఒక్క పైసా కూడా మిగిలించుకోకుండా మొత్తం ఇప్పుడే ఈ క్షణమే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయమంటే అటువంటి సిస్టమ్ ఉంటే హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నా.